హాయ్ ఫ్రెండ్స్, మనలో కొందరికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. జీమెయిల్ అకౌంట్, ఈమెయిల్ అకౌంట్, గూగుల్ అకౌంట్ ఈ మూడని వేరే వేరే అనుకొని కాకపోతే ఈ మూడనేది ఒకటే ఫ్రెండ్స్. మనలో కొందరు జీమెయిల్ పాస్వర్డ్ అనేది మర్చిపోతే న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తుంటారు. ఇలా అనమాట మల్టిపుల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. మరికొందరు మల్టిపుల్ గేమ్స్ అనేవి ఆడుతుంటారు. మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తుంటారు. గేమ్స్ కోసమని లాగిన్ చేస్తుంటారు. మల్టిపుల్ అకౌంట్స్ అనేవి ఉన్న వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ మెయిల్స్ అనేవి వస్తుంటాయి మొబైల్కి, మరి మల్టిపుల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. దీనివల్ల మెయిన్ అకౌంట్కి వచ్చే మెయిల్స్ అనేవి కూడా మనం చెక్ చేయలేము. మెయిన్ అకౌంట్ అంటే మన బ్యాంక్ అకౌంట్తో లింక్ ఉన్న, మరి ఫోన్పేతో లింక్ ఉన్న జీమెయిల్ అనమాట. ఆ జీమెయిల్కి వచ్చే మెయిల్స్ అనేవి మనం చెక్ చేయలేము. దీనివల్ల ప్రాబ్లం అనేది ఉంటుంది. ఒక జీమెయిల్ అకౌంట్ పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో అనేది ఎండ్ వరకు చూస్తేనే మీరు అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలనేది తెలుసుకుంటారు. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ ఆప్షన్ అనేది ఓపెన్ చేయండి. జీమెయిల్ ఉంది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అనమాట సైడ్లో ప్రొఫైల్ లోగో అనేది ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఎన్ని అయితే మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ అయితే ఉన్నాయో చూపిస్తుంది. మీరు ఏ అకౌంట్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అంతే మనం అకౌంట్కి స్విచ్ అవ్వాలా. ఏ అకౌంట్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా వస్తుంది, మళ్ళీ ప్రొఫైల్ లోగో ఉంది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని వచ్చింది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్రొఫైల్ నేమ్ అని చూపిస్తుంది, జీమెయిల్ అడ్రస్ అంతే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి చూసారా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ డేటా ప్రైవసీ అని చూసారా, ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలా. అంటే మళ్ళీ కొన్ని మొబైల్స్ లో అనమాట లిస్ట్ లాగా వస్తుంది. ఇక్కడ లిస్ట్ లాగా వచ్చినా ఏం పర్వాలేదు, డేటా ప్రైవసీ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. సెలెక్ట్ చేయండి. డేటా ప్రైవసీ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే డిలీట్ ఆప్షన్ అనేది వస్తుంది. చూసారా, డిలీట్ అయ్యే గూగుల్ సర్వీస్ అని వచ్చింది. మరి కింద కూడా డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అని వచ్చింది. డిలీట్ అయ్యే గూగుల్ సర్వీస్ ఉంది కదా, దీని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఏ లాక్ అయితే యూజ్ చేస్తున్నారో ఎంటర్ చేయాలా. అంటే ఫింగర్ ప్రింట్ లాక్, పాస్వర్డ్ అంతే మీరు ఒకలా యూజ్ చేస్తుంటారు అంతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఆ పేజ్ అంతా ఓపెన్ అవుతుంది. ఈ గూగుల్ సర్వీస్ అంటే ఏంటంటే మీదే జీమెయిల్ అడ్రస్ అయితే ఉన్నదో ఆ జీమెయిల్తో లింక్ ఉన్న అయితే యాప్స్ అనేవి లింక్ ఉన్నాయో అవి ఇక్కడ మీకు చూపిస్తుంది. గూగుల్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్ ఒకటే అన్నాను, కాకపోతే అంటే గూగుల్ అకౌంట్ అనేది మన మొబైల్లో ప్రతి దానికి యూజ్ అవుతుంది. కాంటాక్ట్ సేవ్ అవుతాయి గూగుల్ అకౌంట్లోనే. గూగుల్ ఫొటోస్లో మన ఫొటోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే గూగుల్ అనేది కొద్దిగా వేరే, కానీ మెయిల్ అనేది కొద్దిగా వేరే. గూగుల్ సంబంధించిన మెయిల్ కాబట్టి జీమెయిల్ అంటారు. ఇప్పుడు జీమెయిల్ ఓన్లీ డిలీట్ చేసుకోవాలా, ఈ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే పర్లేదు. ఇక్కడ మీరు జీమెయిల్ అంటే కూడా డైరెక్ట్ డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. డిలీట్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ మీ మెయిల్ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది. అంటే ఒకవేళ మీరు గూగుల్ అకౌంట్ డిలీట్ చేసుకోకూడదు అనుకుంటే ఇప్పుడు ఏవైతే యాప్స్ ఉన్నాయి ఇక్కడ మీరు డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. నేను పూర్తిగా గూగుల్ అకౌంటే పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ చేయండి. బ్యాక్ చేస్తే ఇక్కడ చూసారా డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అని వచ్చింది. ప్లీజ్ రీడ్ దిస్ కేర్ఫుల్, ఇట్స్ నాట్ ద యూజువల్. కేర్ఫుల్ గా మీరు కొద్దిగా చూడండి అని అవుతుంది. పై స్క్రోల్ చేయండి, చూడ ఆల్ దిస్ కాంటెంట్ విల్ బి డిలీటెడ్ అని ఉంది. అంటే మొత్తం ఎన్ని అయితే గూగుల్ సంబంధించిన కాంటెంట్ ఉన్నాయో అన్ని డిలీట్ అయిపోతాయి అని ఉంది. జీమెయిల్ 157 మెయిల్స్ కూడా ఉన్నాయి, డిలీట్ అయిపోతాయి. గూగుల్ ఫొటోస్లో మీరు ఏవైనా ఫొటోస్ అనేవి అప్లోడ్ చేసి ఉంటే ఆ ఫొటోస్ కూడా డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ మీది యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉంటూ కూడా ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నాయి ఛానల్ కూడా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు కంటెంట్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ గూగుల్ డైలర్తో కానీ మీకు ట్రూ కాలర్తో కానీ ఈ గూగుల్ అకౌంట్ అనేది ఒక లింక్ ఉంటే మీరు సేవ్ చేసే ప్రతి కంటెంట్ అనేది ఈ గూగుల్ అకౌంట్లో సేవ్ అయి ఉంటాయి. ఎన్ని కంటెంట్స్ సేవ్ అయితే అవి కూడా డిలీట్ అయిపోతాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇవన్నీ డిలీట్ అయిపోయిన పర్లేదు అని మనం అగ్రీ అయితే ఈ రెండు అనేది ఓకే చేసుకోవాలి. ఈ రెండు మార్క్ చేసుకోండి. డిలీట్ అకౌంట్ అని చూసారా, డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఏ లాక్ అయితే యూజ్ చేస్తున్నారో ఫింగర్ ప్రింట్ లాక్ కానీ పాస్వర్డ్ కానీ లాక్ చేస్తుంటే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీ గూగుల్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. మరి ఈరోజు వీడియో అంతకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరి ఇటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తుంటాయి. అంటే మన గూగుల్ సంబంధించిన, మరి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తుంటాయి. మీకు యూజ్ఫుల్ అవ్వచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.